పహల్గామ్ దాడుల తర్వాత భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్తాన్ నాయకులు మాత్రం యుద్ధం అనే భాష మాట్లాడుతున్నారు. అణుయుద్ధం అంటూ బ్లాక్మెయిల్ మొదలుపెట్టారు. భారతదేశం మాత్రం ఇమీడియట్గా పహల్గామ్ అటాక్ జరిగాక సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. తీవ్రవాదుల్ని, వారి వెనకాల ఉన్న వారిని ఖచ్చితంగా పట్టుకొని శిక్షిస్తామని మన ప్రభుత్వం గట్టిగా చెప్తుంది. అది ఏ రూపంలో జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత లేదు. కానీ బాలాకోట్ తరహా దాడులు లేదా అంతకన్నా తీవ్ర స్థాయిలో ఇండియా రెస్పాండ్ అవుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఆసక్తికరమైన ప్రకటన చేసింది. యునైటెడ్ స్టేట్స్ అర్జెస్ ఇండియా అండ్ పాక్ టు వర్క్ టువర్డ్స్ ఎ రెస్పాన్సిబుల్ సొల్యూషన్. బాధ్యతాయుతమైన పరిష్కారం దిశగా భారత్ పాక్లు కృషి చేయాలి అని అమెరికా హితబోధ చేస్తుంది. అఫ్కోర్స్ ఈ తీవ్రవాద దాడుల్ని అమెరికా ఖండించింది. దానికి అదొకటి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ప్రపంచమంతా ఖండించినప్పుడు అనివార్యంగా అమెరికా కూడా ఖండించాలి. కానీ బాధ్యతాయుతమైన పరిష్కారం, ఇప్పుడు బాధ్యతాయుతంగా లేని దేశం ఏది? ఆ దేశానికి నీతులు చెప్పాలి తప్ప బాధ్యతాయుతంగా ఉన్న భారతదేశానికి చెప్తే ఎలా? మనం ఎక్కడైనా బాధ్యతారహితంగా ప్రవర్తించిన ఉదాహరణ ఉందా? కశ్మీర్ మన భారత భూభాగం. భారత భూభాగంలోకి చొరబడి విదేశీయులు దాడులు చేసి నిరాయుధులైన అమాయకులను చంపివేస్తే ఎవరిది బాధ్యతారాహిత్యం? దశాబ్దాలుగా భారత్లోకి తీవ్రవాదుల్ని ఎగుమతి చేస్తూ మేం భారతదేశంలో నిరంతర రక్తపాతాన్ని కోరుతున్నాం, వి వాంట్ ఇండియా టు బ్లీడ్ అనే విదేశాంగ విధానం కలిగిన పాకిస్తాన్ది బాధ్యతారాహిత్యం. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ డిలైట్ వల్ల కొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. మనం చాలా కాలంగా చెప్తూ వచ్చాం, పాకిస్తాన్తో ఉన్న అన్ని ద్వైపాక్షిక సమస్యల్ని చర్చించి పరిష్కరించడానికి మేము సిద్ధమే. కానీ ఏ చర్చైనా జరగాలి అంటే ముందు తీవ్రవాదాన్ని ఆపాలి. తీవ్రవాదాన్ని పాకిస్తాన్ ఎక్స్పోర్ట్ చేసినంత కాలం ఒక ఫారిన్ పాలసీగానే పెట్టుకొని పక్క దేశానికి తీవ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్నంత కాలం పరిష్కారం ఎక్కడ లభిస్తుంది అనేది మన వాదన. నిన్నకాక మొన్న పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కశ్మీర్ మా జీవనాడి, భారతదేశ ఆక్రమణకు వ్యతిరేకంగా కశ్మీరీ ప్రజల విరోచిత పోరాటానికి మా మద్దతు ఉంటుంది అని ప్రకటించాడు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగము, భారతదేశంలో కశ్మీర్ విలీనము స్వచ్ఛందము సంపూర్ణము. ఇట్ ఈస్ కంప్లీట్ వాలంటరీ అండ్ ఇర్రివర్సిబుల్. అసలు భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నది పాకిస్తాన్, పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఇప్పుడు అమెరికా ఎవరికి నీతి వాక్యాలు చెప్పాలి? ఒకవైపు పాకిస్తాన్ ఏమో పర్పెట్రేటర్, ఇండియా విక్టిమ్. పాకిస్తాన్ అగ్రెసర్, ఇండియా విక్టిమ్. భారతదేశం బాధితురాలు, పాకిస్తాన్ ఆక్రమణదారు, చొరబాటుదారు. సో ఇప్పుడు బాధ్యత ఎవరికి నేర్పాలి? ఎవరిని బాధ్యతాయుతంగా ఉండమని చెప్పాలి? అందువల్ల ప్రపంచమంతా వ్యతిరేకించే తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు నీతి వాక్యాలు చెప్పాలి. కానీ విచిత్రంగా అమెరికా రెండు దేశాలని ఐఫనేట్ చేసి ఒకే రకంగా చూస్తూ మీ రెండు దేశాలు బాధ్యతాయుతంగా ఉండాలి అంటే కొట్టేవాడు తన్నులు తినేవాడు బాధ్యతాయుతంగా ఎలా ఉంటారు? విక్టిమ్ అండ్ పర్పెట్రేటర్ ఒకే రకంగా ఎలా బాధ్యత ఉంటుంది? అందువల్ల ఇప్పుడు బాధ్యతాయుతమైన పరిష్కారం అంటే ఏంటి? అమెరికా పాకిస్తాన్ వాడు ఏం చేసినా పడి ఉండడం బాధ్యతాయుతమైన పరిష్కారం అవుతుందా? పాకిస్తాన్ బుద్ధి చెప్పడం బాధ్యతాయుతమైన పరిష్కారం అవుతుందా? అమెరికా కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్లో వచ్చి యుద్ధం చేసింది. పాకిస్తాన్లో దాగి ఉన్న ఒసామా బిన్ లాడెన్ను కొన్ని వేల కిలోమీటర్ల దూరం అంతం చేసింది. అప్పుడు మనం అన్నామా అమెరికా పాకిస్తాన్లు, అమెరికా ఆఫ్ఘనిస్తాన్లు బాధ్యతాయుతమైన పరిష్కారం దిశగా కృషి చేయాలి అని అమెరికా ఇరాక్లు, అమెరికా లిబియాలో అనలే కదా. అసలు ప్రపంచంలో ఎక్కడైనా వెళ్ళి దాడి చేస్తాం,
మా పైన దాడి చేసే వారిపైన అమెరికా ఒకవైపు చెప్తూ భారతదేశమేమో అదే పని చేస్తారంటే మీరు బాధ్యతాయుతమైన పరిష్కారాన్ని వెతకండి, అందువల్ల బాధ్యతారాహిత్యం ఉన్న పాకిస్తాన్కు నేర్పాలి అమెరికా పాఠాలు. కానీ పాకిస్తాన్కు ఆయుధాలు ఇస్తూ పాకిస్తాన్కు ఈవెన్ అణ్వాయుధాల తయారీకి సహకరించిన చరిత్ర కలిగింది అమెరికాకు. నిన్న కాకమన్న ట్రంప్ $393 మిలియన్ F-16 ప్యాకేజ్ ఇచ్చాడు. బైడెన్ $450 మిలియన్ ప్యాకేజ్ ఇచ్చాడు. బాధ్యత లేని పాకిస్తాన్కు, తీవ్రవాదాన్ని ప్రోత్సహించే పాకిస్తాన్కు, జిహాదీ మూకలతో కూడిన పాకిస్తాన్కు అన్ని రకాల ఆయుధ సాయము, ఆర్థిక సాయం చేస్తూ బాధ్యత భారతదేశానికి కూడా పాకిస్తాన్తో కలిపి బాధ్యతగా ఉండండి అని చెప్పడం ఏ రకంగా సరైన విధానం అవుతుంది?